శ్రేయస్ లైఫ్ స్పెన్సెస్ ఫ్రీలాన్స్ గేమ్ ఫ్లాట్ చదరపు అడుగు కేవలం రూపాయలు 3,800 మాత్రమే 30 రోజులు 100% చెల్లిస్తేనే సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం. అనుమతులు లేకుండా అమ్మకాలు 2 నెలల్లోనే అప్పగిస్తామని ప్రచారం. ఇన్వెస్ట్మెంట్ ఆఫర్ అంటూ బురిడి దుండిగల్లో మరో కంపెనీ దందా. ఫ్లాట్ చదరపు అడుగు ధర కేవలం 3,800 మాత్రమే. విల్లా చదరపు అడుగు ధర రూపాయలు 5,699 100%. పేమెంట్ చెల్లించిన వారికి ఈ ఆఫర్ అంటూ శ్రేయస్ లైఫ్ స్పేసెస్ అనే సంస్థ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నది. ఫ్రీలాన్స్ కింద ఈ అవకాశాన్ని కల్పిస్తున్నామంటూ చెబుతున్నది. ఇన్వెస్ట్మెంట్ ఆఫర్ అంటూ అమాయక మధ్యతరగతి ప్రజలను ఆకర్షిస్తున్నది. సోషల్ మీడియాలో కనిపించిన ఓ యాడ్ను బేస్ చేసుకొని దిశ సేల్స్ మేనేజర్ పూర్తి వివరాలకు వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు. నిజానికి సదరు కంపెనీ పేరిట ఉన్న భూమి తక్కువే. అంతా యజమానులతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నది. 2 ఏళ్ల క్రితమే అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. కానీ ఇప్పటి వరకు హెచ్ఎండిఏ రేరా అనుమతులు పొందకపోవడం గమనార్హం. అగ్రిమెంట్లో పేర్కొన్న 3 ఏళ్ల కాలం 2 చూడండి. ఈ శ్రేయస్ లైఫ్ స్పేసెస్ కంపెనీ అనేది ఫ్రీలాన్స్ అనేది ఇది ఒక్కటే కాదండి, చాలా ఉన్నాయి ఇలాంటి వెంచర్లు అసలు చాలా అంటే చాలా ఉన్నాయి. కొన్ని వందల వెంచర్లు ఉన్నాయి. ఎవరు చూడు ఏం చేస్తున్నావు అంటే నేను ఒక 1 ఎకరా 2 ఎకరాల ల్యాండ్ తీసుకుంటున్నా, దానికి సంబంధించి మళ్ళీ ల్యాండ్ తీసుకుంటే వాడి పేరే రిజిస్ట్రేషన్ కూడా ఉండదండి. వాడు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోడు, జస్ట్ అగ్రిమెంట్ చేసుకుంటాడు అంతే. నీకు 6 నెలలు కడతానా 3 నెలలు కడతానా అని చెప్పేసి పేమెంట్ కడతా అని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకుంటాడు. అగ్రిమెంట్ చేసుకొని ఆ రైతుల దగ్గర అది ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేస్తాడు, వాళ్ళ పేరు మించాలి. ఇంకా వీళ్ళకు ఎవరైతే కస్టమర్ వస్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తాడు. లేదంటే దాన్ని డిటీసీపీ అప్రూవల్కు ఎక్కడికైనా పోయిననుకో మళ్ళీ వీని పేరు మీద కూడా ఉండదు అప్రూవల్ తీసుకోవడానికి. డిటీసీపీ మళ్ళీ రైతుల పేరు మీదనే వాళ్ళు నాలా కొట్టేసి అప్రూవల్ తీసుకుంటాడు. సరే, ఇదంతా ఒక భాగం అయితే దానికి ఎలాంటి రేరా పర్మిషన్ ఉండదు, దానికి డిటీసీపీ పర్మిషన్ ఉండదు. అక్కడ సంబంధించిన మున్సిపాలిటీకి కానీ గ్రామ పంచాయతీ లేదంటే ఇప్పుడు ఎవరు చేయట్లేరండి. ఇప్పుడు అక్కడ సంబంధించిన డిటీసీపీ అప్రూవల్ వస్తేనే దానికి 10% మున్సిపాలిటీకి కానీ ఆ డిటీసీపీ కానీ మనం 10% రిజిస్ట్రేషన్ చేయాలి డెవలప్మెంట్ కోసం. అట్లా చేసేటోళ్ళు కూడా చాలా తక్కువ. అట్లా చేసి దాన్ని కూడా అమ్ముకున్న మూర్ఖులు చాలామంది ఉన్నారు. సో ఈ ఫ్రీలాన్సింగ్ అనే పేర్లు పెట్టి ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసే దందా మొత్తం అదే. ఎవరి పేరు మీద కూడా అసలు వాళ్ళ పేరు మీద ల్యాండే ఉండదు, జస్ట్ అగ్రిమెంట్లో ఉంటారు. ఏమంటారు కదా, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతున్నారు వీళ్ళంతా. చాలామంది వాళ్ళని నమ్మి వాళ్ళకి సంబంధించి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, సేల్స్ మార్కెటింగ్ మేనేజర్లు వీళ్ళు ఉంటారు. వీళ్ళకి వచ్చే కమిషన్ అభివృద్ధి కోసం చాలామంది పేద తరగతి కుటుంబాలపై మధ్యతరగతి కుటుంబాలపై వీళ్ళు ఏం చేస్తారు టార్గెట్ చేసి అసలు వాళ్ళు ఏం చేస్తారంటే బాగా గమనించండి ప్రజలారా, వీళ్ళు వాళ్ళ దగ్గర రిలేషన్స్తోనే వీని పైసల కోసం వాడు ఏమైనా చేస్తారు, రిలేషన్ పోని ఏమన్నా కానీ దగ్గర రిలేషన్స్తో ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో నీకు ఇప్పుడు 1,00,000 రూపాయలు పెడితే నీకు ఎవ్రీ మంత్ లక్ష కింద ఇస్తారు, నీకు ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ కూడా పే చేస్తారు, నువ్వు పెట్టేసి అని చెప్పేసి. కొంతమంది ఈఎంఐ ప్రాసెస్, నువ్వు ఫస్ట్ ఒక 2 లక్షలు కట్టు, నువ్వు ప్రతి నెల 5,000 3,000 నీకు ఎంత కట్టుకుంటే నీకు ఒక 3 నెలలు 6 నెలలు 1 సంవత్సరమో 3 సంవత్సరాలు కట్టుకుంటే నీకు ఒక ఫ్లాట్ వస్తుంది, ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు ఇస్తారు అని చెప్పేసి ఇదొక మాట. దాదాపు ఇలాంటి చాలా స్పెక్ట్రా కంపెనీ ఉంటుంది ఎల్బీనగర్లో, అదైతే మరీ దారుణం. కొన్ని వందల స్కామ్లు. వాడు ఏం చేస్తారంటే ఈ యాదగిరిగుట్ట దగ్గర విలేజ్ చేస్తాడు. యాదగిరిగుట్ట దగ్గర మల్లాపురం అని విలేజ్, చాలా విలేజ్లు ఉన్నాయి, సైదాపురం అని చాలా విలేజ్లు ఉన్నాయి, మాసాయిపేట అని అటు సైడ్ విలేజ్లు ఉన్నాయి, గౌరాయిపల్లి అటు సైడ్. ఆ ఏరియాల దగ్గర తీసుకుపోతాడు. ఇదంతా మనదే అంటాడు. ఇంకా ఆడ టెంట్ వేస్తాడు, వాడు భోజనం పెడతాడు, అన్నీ చేస్తాడు. ఇంకా చేసి ఏం చేస్తాడంటే ఇదంతా మనదే అంటాడు. దాంట్లో ఓన్లీ వాడు డోజర్లు పెట్టి సాఫ్ చేస్తాడు. ఇంకా వాడు ప్లాట్లు చేసింది లేదు, ఆ ప్లాట్ నెంబర్ ఇచ్చింది లేదు. మరి ఆ ప్లాట్ నెంబర్ ఏడు వస్తుంది అంటే ఇంకా వాడు ఇంత పెద్ద మ్యాప్ వేసుకొని కూర్చుంటాడు. ఇంకా వానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్స్ కూర్చుంటాడు. ఇంకోసారి మీ ప్లాట్ ఇటు వస్తుంది అంటాడు. అక్కడ దిశ ఉండదు, దిక్కు ఉండదు, దానికి ఒక డైమెన్షన్స్ ఉండదు, పాడు ఉండదు. మళ్ళీ నెక్స్ట్ సైడ్కి మళ్ళీ ఇక్కడ వచ్చి చూసేసరికి అది అందరూ చేంజ్ అవుతుంది. మళ్ళీ దానికి ఒక బౌండరీస్ కూడా ఉండవు. అట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా అంటే చాలా కంపెనీస్. స్పెక్ట్రా కంపెనీలు అయితే ప్రతి ఒక్క వార్త వస్తూనే ఉంటుంది. స్పెక్ట్రాలో చాలా ఉన్నాయి. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీలో కూడా వాళ్ళైతే మరి ఇంకా వాళ్ళది కూడా అంతే, చాలా ఉన్నాయండి. చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు అంటేనే ఒక దందా అయిపోయింది. ఒకటైతే జేబీ ఇన్ఫ్రాడవర్స్ అని వాడైతే ఉప్పల్లో అయితే వాడు కొన్ని 500 కోట్లే స్కామ్ చేసిపోయినాడు. అందరి దగ్గర ఇంత ముడుపులు అన్నీ మూడగట్టుకుంటారు. వీళ్ళు మంచిగా దాని మీద కూర్చుంటారు, ఆ కట్ట మీద కూర్చుంటారు. చలో ఎప్పుడో ఒక రోజు వాడు ఆఫీస్ ఎత్తేస్తాడు, చేతులు ఎత్తేసి వెళ్ళిపోతాడు. మరి ఎవడు నష్టపోతుండు? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. దయచేసి ప్రజలారా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఆచితూచి ఆలోచన చేసి దానికి సంబంధించి వివరాలు ప్రతిదీ సేకరించి చేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాడు ఆఫర్ అని చెప్పేసి 3,800 5,699 అని చెప్పేసి ఏదో చెప్పిండు. సో ఇప్పటివరకు అది ఉంటుంది, మనం తక్కువ ధరకు వస్తుందని చెప్పి తీసుకుంటాం. రేపు భవిష్యత్తులో దానివల్ల ఎవరు నష్టపోతారు? ఆ కంపెనీ ఉండదు, వాడు ఉండడు. చాలామంది ఇప్పటికి రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకే దిక్కు లేదండి.
చాలా ఏరియాలు ఇటు షాద్నగర్ ఏరియాలో శ్రీశైలం హైవే సైడ్ ఇప్పుడు మార్కెటింగ్ అని ఇక్కడ సైడ్ తిరుగుతున్నారు, ఆదిబట్ల సైడు, ఇటు గుట్ట సైడు, ఇటు మన ముంబై హైవే సైడు, చాలా ఏరియాలో తిరుగుతున్నారు. ఏమున్నది, అందరూ ఏం చేస్తారు, ఫస్ట్ రీషేర్ ఏం చేస్తారు, ఆ లేఅవుట్ని ఏం చేస్తాడు, వాడు క్యాన్సిల్ చేస్తాడు, మళ్ళీ కొత్త లేఅవుట్ వేస్తాడు. దాని మీదనే ఎవరు నష్టపోతారు? మనమే నష్టపోతున్నాం. దయచేసి ప్రజలారా ఆలోచించండి, 1-2 సార్లు ఆలోచించి ఇలాంటి దొంగ కంపెనీలను, ఇలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలను దయచేసి నమ్మకండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఏనో RRR దగ్గర ఉంటుంది, ఆడ ఉంటుంది, ఈడు ఉంటుంది, తీసుకోండి, ఇదే పెట్టుబడి. వాడు స్వర్గసీమ ఛానల్ కూడా ఉంటాడు, వాడే ఎండి, వాడే అడ్వర్టైజర్, ఇంకా మొత్తం అన్నీ వాడే. మొత్తం వాడు ఎట్లా చెప్తాడంటే ఇంకా మీకు అసలు మొత్తం ఇంకా నేనే చూసుకుంటా మీకు అన్నీ అని చెప్తున్నాడు. ఆ చెట్లు పెరిగేది ఎప్పుడు? ఈ జేఎస్ఆర్ఓడేమో ఇట్లా మాకు చెట్లు ఉన్నాయండి, ఇందులో మేము రెడ్ శాండిల్స్ సంబంధించిన చెట్లు మేము పెడతాము, మేమే పెంచుతాము, మేమే దాని సెక్యూరిటీ కూడా ఇస్తామని చెప్పేసి చెప్తాడు. వీళ్ళంతా దొంగలు, వీళ్ళంతా చాలా దొంగలు. జనాలకు సంబంధించి వాళ్ళ జీవితాలతో, వాళ్ళకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలతో వీళ్ళు ఆట ఆడుతున్నారు. ఎవడో వాడు కూడా మధ్యలో మార్కెటింగ్ కూడా మీడియేటర్ పర్సన్ ఉంటాడు, వాని స్వలాభం కోసం, వాని కకృతి కోసము, వానికి వచ్చే ఆ కమిషన్ కోసం చాలామందిని ఇబ్బంది పెడతారు. ఇలాంటి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైనా ఉన్నా కానీ మీరు డైరెక్ట్ మొహం మీదనే చెప్పండి. ఇంకా వీళ్ళకు అసలు డేటా వస్తుందండి, ఫోన్ డేటా పోతుంది, కాల్ డేటా ఎట్లా పోతుందో తెలియదు. ఆ కాల్ డేటా నుంచి మళ్ళీ కాల్స్ చేసి మళ్ళీ ఇదొక ఇబ్బంది. మళ్ళీ దయచేసి ప్రజలారా ఇలాంటి ఫేక్ సంబంధించిన యాడ్స్ కానీ, ఫేక్ సంబంధించిన కానీ ఎలాంటివి కూడా నమ్మకండి. మళ్ళీ చెప్తున్నాము.